హాయ్ అండి అందరికీ. బెల్లం పొంగలి టేస్టీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని, అందులో పాలు, కొద్దిగా నీళ్లు వేసుకొని, ఎక్కువ పాలు వేసుకోవాలి, కొద్దిగా నీళ్ళే వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అంటే ముప్పావు భాగం పాలు వేసుకోవాలి. 1% వచ్చేసి నీళ్ళు అనేది వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందే కడిగి పెట్టుకుంటాం కదా రైస్ని, ఆ రైస్ని కూడా ఈ మరిగే పాలల్లో అయితే వేసేయాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి బాగా ఇలా ఉడకాలన్నమాట. బాగా మెత్తగా మనం రైసు ఉడికినట్టు కాకుండా చాలా సాఫ్ట్గా ఉడకాలన్నమాట. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పాలల్లో. ఇలా ఉడికిన తర్వాత మనం బెల్లం అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంతమంది పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు, బెల్లం కావాలంటే బెల్లము వేసుకోవచ్చు. అయితే బెల్లమే టేస్టీగా ఉంటుంది కదా, అందుకని బెల్లం పొంగల్ కదా మనం చేసేది, అందుకని బెల్లమే వేసుకోవాలన్నమాట. చక్కెర పొంగలకు కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. నేనైతే ఒక్కోసారి కొద్దిగా చక్కెర, కొద్దిగా బెల్లం అయితే వేస్తానన్నమాట. ఈరోజైతే అచ్చం బెల్లమే వేస్తున్నాను. బెల్లం వేసుకొని బాగా ఇలా ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ కూడా వేసుకొని ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలన్నమాట. దగ్గర పడిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకొని, కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు అయితే లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. చూడండి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న బెల్లంలో వేసుకొని ఇంకా జీడిపప్పు తిప్పేసుకోవడమే అనమాట. ఈ వీడియో నచ్చితే